వైసీపీ ఆఫీస్లో బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నిజమది, వాస్తవది కాదా? బాగా ఎంతో మేధావితరంగా ఏదో 2-3 ఛానల్స్ చేతిలో ఉన్నాయని చెప్పని దాని లబ్ధి కోసం వచ్చి మాట్లాడుతూ ఇష్టారాజ్యంగా ఏంటండి ఇది? ఏదో అందుకే సూటిగా అడుగుతున్నాను. ఏదైతే ఐటీ గ్రీవ్ సంస్థలో ప్రజల తాలూకు వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో అదే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డేటాని వాళ్ళు చోరీ చేశారా లేదా అని చెప్పవలసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ముందు దానికి సమాధానం చెప్పండి. రెండో విషయానికి వస్తే బాధ్యత గల రాజకీయ పార్టీగా, బాధ్యత గల పౌరులుగా ఏదైతే 2 ఓట్లు ఉన్నాయో 3 ఓట్లు ఉన్నాయో డూప్లికేషన్ ఉన్నాయో లేదా చనిపోయిన వాళ్ళ పేర్లు వచ్చి ఓట్లు ఉన్నాయో ఇవన్నిటిని కూడా మా పార్టీ కార్యకర్త మా పార్టీ అంతా కూడా కేడర్ అంతా కూడా సేకరించి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఎన్నికల కమిషన్ పంపించాం. దయచేసి ఎన్నికల కమిషన్ దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి న్యాయ చూసి అర్హులు లేని వారు ప్రతి ఒక్కరికి ఓటుకి ఇవ్వాలని మేము ఎన్నికల కమిషన్ని డిమాండ్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకెందుకని టీడీపీ డేటా ఏం చేసుకోవాలి? దాన్ని తీసుకొచ్చి 4 తీసుకోవాలి ఆ డేటాతో. మాకేం అవసరం మాకు టీడీపీ డేటాతో? మాది కార్యకర్తలు లేరా? మాది లేరా? మనుషులు లేరా? లేదా మా క్యాడర్ లేదా? ఎవరు లేరు? మాకెందుకు టీడీపీ డేటా? దేనికోసం? టీడీపీ పార్టీకి కావాలి అక్రమ మార్గంలో రేపు రాజకీయం చేయడానికి, అక్రమ మార్గంలో దేశాన్ని మళ్ళీ ఇంకోసారి దోచుకు తినడానికి వాళ్ళకి కావాలి. మాకెందుకు ఇలాంటివి? మేము న్యాయపోరాటం చేయడానికి ఉన్నాం. మేము ఎన్నో సందర్భాలు చెప్పాం. 2.5 కింద కలిసాం వాళ్ళ ఎలక్షన్ కమిషన్ని. ఆ ట్యాప్ పట్టుకుంటే దాటి కోసం డీజీపీలు వాళ్ళు వీళ్ళు ఏదో పెద్ద మర్డర్ కేసులు తినాల్సిన జరిగిపోయినట్టుగా లూటింగ్ జరిగిపోయినట్టుగా అర్ధరాత్రి మీద వచ్చి ఇంట్ల మీద పడి దేనికి చేయాలండి అది? అంటే దాంట్లో మేము అనుకున్నాం ఏంటి ఇంత దీనిగా చేస్తున్నారు, దీంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పి మనం అనుకున్నాం. ఇది ఇప్పుడు తెలిసింది. దాంట్లో ఉన్న సెన్సిటివ్నెస్ ఏంటో, దాంట్లో ఉన్న సున్నితమైన అంశం ఏంటనేది ఎప్పుడైతే హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత నా వ్యక్తిగత డేటాని చోరీ అయింది, రాష్ట్ర ప్రభుత్వంతో డేటా చోరీ అయింది అని చెప్పిన తర్వాత అప్పుడు బయటకు వచ్చింది అంతా కూడా. ఆ రోజు మేము కూడా కొంచెం శంకించాం. మేము చెప్పాను కూడా ఎలక్షన్ కమిషన్కి, డీజీపీ కూడా చెప్పాను నేను మాట్లాడినప్పుడు. ఇప్పుడు చేసిన వాస్తవాలు ఇప్పుడు బయటపడ్డాయి. దేనికమ్మా టీఆర్ఎస్ వైసీపీ ఎందుకు అలా ఉన్నది? వైసీపీ పార్టీ ప్రధానమైన మాకు ప్రతిపక్షం, మాకు టీడీపీ తాలూకు ఉనికి లేకుండా చేయాలనే మా తాలూకు చేయం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే దోచుకు తిన్నారు. 5 సంవత్సరాలు అధికారం ఇస్తే వచ్చి ఎక్కడైతే అక్కడే ఉన్నట్టు ఈ రాష్ట్రాన్ని వచ్చి ఉంచారు. అటువంటి పార్టీని ఇంకా ఉంటే ఈ రాష్ట్రం ఏమైపోద్ది? ప్రజలు నమ్మి ఓటేస్తే 4 సంవత్సరాలు వచ్చి కేంద్రంతో వచ్చి జతకట్టి 4 సంవత్సరాలు కేంద్రంతో ఉండి ఆఖరికి వచ్చి ప్రత్యేక హోదాలు కానీ లేకపోతే యుద్ధం చట్టం అంశాలు కానీ వాడిని అడగకుండా వాళ్ళ కాంట్రాక్ట్ కోసం వాళ్ళ అవినీతి కోసం దాన్ని పదంగా పెడితే ఇంకా ఆ పార్టీతో వచ్చి ఇంకా ఉన్న ప్రతిపక్ష పార్టీని ఆ పార్టీని ఒకటి పేరుతో బయటికి తీస్తే కానీ ఈ రాష్ట్రానికి సరిపోదు. అది పోవాలంటే ఆ పార్టీ తప్పదు. For more updates, please subscribe 99 TV Telugu.